స్నేహభవన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్, ధన్యవాదములు. ఇప్పుడు అధికారులకి మన కూటమి ప్రభుత్వం అధికారులకి నా యొక్క చిన్న విన్నపం, మన అంకోసా ఆపోజిట్లో ఉన్నటువంటి డస్ట్బిన్ని అవతల రోడ్డుకి మార్చి మాకు చాలా మేలు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రూట్లో వచ్చినటువంటి వాహనాలు జారిపడడంతో మా యొక్క వీడియోను స్పందించి దాన్ని అవతలకి పెట్టినందుకు నేను చాలా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం అదే ప్లేస్లోనే, ఇప్పుడు ఆ డస్ట్బిన్ తీసే ప్లేస్లోనే ఇప్పుడు అటు సైడ్ ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అనగండి, లేదంటే ఆ దరిదాపుల్లోనే కనీసం ఒక 50-60 దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఎంటర్ అయ్యే ఒక పేషెంట్కి ఒక 3-4 దూరపు చుట్టాలు తప్పకుండా రావాల్సి వచ్చిన పరిస్థితిలోనే ఇప్పుడు వీళ్ళు యూరిన్ పోసుకోవడానికి ఒక లేడీస్ అవనియండి, లేదంటే ఒక జెంట్స్ అవనియండి, వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దీనికి సంబంధించి ఈ ఎంకోసా లోపటికి ఈ ఖాళీ ప్లేస్లోకి వెళ్ళడము, అక్కడ కొంచెం చాలా ఇబ్బందికరంగా వాళ్ళు వెళ్ళడం అది కరెక్ట్గా అనిపించట్లేదు. అలాగే ఇప్పుడు ఆ డస్ట్బిన్ ఉన్న ప్లేస్లోని కూడా వేసేయడం వల్ల అక్కడ ఒక ఎలక్ట్రికల్ సంబంధించిన ఒక పోల్స్ ఉన్నాయండి. అక్కడ ఆ ప్లేస్లో కరెక్ట్గా వాళ్ళు వేయడం వల్ల ఎవరైనా ఉంటున్నప్పుడు అబ్జర్వేషన్ చేసి చెప్తున్నారు, కొంతమందికి తెలియక అక్కడ వేయడం వల్ల అక్కడ ఏమైనా అండర్ పవర్ దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మరి అక్కడ కొంచెం ముందుకెళ్తే ఆ ఫుట్పాత్ మీద ఏదైనా మన మొబైల్ టాయిలెట్ లాంటిది ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ 2వ మీటర్కి దీనికి సంబంధం లేకపోయినా అది కూడా ఏంటంటే ఇప్పుడు ఒక 50-60 శునకాలు ఆ రోడ్డులోని ఆ ఖాళీ ప్లేస్లోని ఈ దరిదాపుల్లోని ఉంటున్నాయి. వాటికి ఫుడ్ ఒక 3 పూటలో చాలామంది యానిమల్స్ ప్రియులు చాలామంది అక్కడ వాటికి చాలా సేవ చేస్తున్నారు. చాలా చాలా గ్రేట్. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇప్పుడు నేను ఈ శునకాలకి ఫుడ్ అయితే మాత్రం రాత్రి 12:30-12 గంటలకి కూడా చాలామంది అక్కడ కొంత పేర్లు ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగోదు. చాలామంది శునకాల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దరిదాపుల్లోనే వాటికి అన్నిటికీ చాలా సర్వీస్ చేస్తున్నారు. అయితే మరి నా వంతు సర్వీస్ అనేది ఈ స్నేహభవన్ చారిటబుల్ ట్రస్ట్ తరపున చెయ్యాలి అనుకున్న ఒక సర్వీస్ ఏంటంటే, ఇప్పుడు ఈ సిమెంట్ కుండీలు చిన్నవి, మరి అవి వంగలేని తాగలేనంత కాకుండా కొన్ని సిమెంట్ కుండీలు ఒక 3-4 ఆ దరిదాపుల్లోనే పబ్లిక్ ప్లేసుల్లో కాకుండా, కొంచెం ప్రైవేట్ ప్లేసులు కాకుండా పబ్లిక్ ప్లేస్లోనంటే అవి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అవి ఆ ప్లేస్లను అట్లా అలవాటు చేయకుండా, ఎందుకంటే మరి అవి క్వార్టర్స్లు కాబట్టి కాకుండా ఈ ఎంకోసా డౌన్లో ఉన్నటువంటి కొంచెం ఆటో స్టాండ్ ముందున కానీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా వాటర్ క్యాన్స్ సప్లై చేసే వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం సర్వీస్ వాటర్ అందులో వేయడం కానీ అవి చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది. దయచేసి ఈ రెండు కాన్సెప్ట్లో మీకు ఏది నచ్చితే అది, ఒకటి అధికారుల చేతిలో ఉంది, రెండవది మన చేతిలో ఉంది. ఇట్లు స్నేహభవన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.